This is Ravi Gupta. Welcome back to our channel. Last previous video lo manam model number 2 and 3 and discuss chesam. Ee video lo manam model number 4 and 5. ఈ మోడల్ నెంబర్ 5 వరకు మనం తీసుకున్నట్లయితే 5 మోడల్స్ లో ఈ రెడ్యూస్డ్ సిలబస్ కరోనా బ్యాచ్ కి అయితే 5 మోడల్స్ లో 2 ఎస్ఐ క్వశ్చన్స్ ఇస్తున్నారండి. మస్ట్ గా చెప్పలేం, మస్ట్ అయితే 1, 2 కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ రెగ్యులర్ ఇయర్ కి అయితే మాత్రం 1 ఎస్ఐ క్వశ్చన్ కంపల్సరీ అనమాట. కంపల్సరీ 5 మోడల్స్ లో 1 ఎస్ఐ క్వశ్చన్ విల్ బి గివెన్ ఇన్ పబ్లిక్ ఎగ్జామినేషన్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. బిఫోర్ ప్రాబ్లం చూడకపోతే ఆ వీడియో ఒకసారి చూడండి, దీన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏం చెప్తుందంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ అంటే హ్యావింగ్ సెంటర్ ఆన్ ది లైన్. అంటే సర్కిల్ తీసుకోండి, సర్కిల్ తీసుకోండి. ఈ సర్కిల్ ఏమవుతుందంటే పాసింగ్ త్రూ 2 పాయింట్స్. ఈ పాయింట్స్ 4, ఇది ఒక ఏ పాయింట్ తీసుకోండి, బి పాయింట్ తీసుకోండి. ఓకే అండి, ఇక్కడ ఒక లైన్ తీసుకోండి. ఓకే, సెంట్రల్ లైన్స్ ఆన్ ది లైన్. ఇది గివెన్ లైన్ అండి. అంటే సెంట్రల్ లైన్స్ ఆన్ లైన్ అంటే ఏంటి? కంపల్సరీగా ఆ లైన్ సెంటర్ గుండా పాస్ అవుతుంది, సెంటర్ గుండా పాస్ అవుతుంది. ఇది సెంటర్ అంటే దాని అర్థం ఏంటి? ఈ లైన్ పైన మనం తీసుకున్న సర్కిల్ యొక్క సెంటర్ ఉంటుంది. ఈ లైన్ పైన మనం తీసుకున్న సర్కిల్ యొక్క సెంటర్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఏంటంటే సేమ్ మోడల్ నెంబర్ 2, 1, 2, 3 లాగా మనకి లెట్ ద జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. లెట్ ద జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ బి x square plus y square plus 2gx plus 2fy plus equals to 0. This is the equation number 1. S equals to. ఇప్పుడు సేమ్ మనకి గివెన్ పాయింట్స్ 2 ఉన్నాయి. గివెన్ పాయింట్స్ ఓన్లీ 2. A 4, 1 and B 6, 5. Okay, same. A belongs to S and B belongs to S. A belongs to S, we can take 4 square 16, y square 1, 2g into 4 8g plus 2f into 1. Okay, 2f into 1 2f plus equals to 0. So 8g plus 2f plus equals to minus 17. This is the equation number 2. Next, same B belongs to S. B point 6, 5. 6 square 36, 5 square 25, 2g into 6 12g plus 2f into 5 10f plus equals to 0. 12g plus 10f plus equals to 36 plus 25 61 here minus 61. This is the equation number 3. మనకి GFC చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకి GFC 3 వాల్యూస్ కావాలంటే 3 ఈక్వేషన్స్ కావాలి. మనకి 2 వచ్చాయి, థర్డ్ పాయింట్ లేదు. ఇప్పుడు దానికోసం మనకి ఇచ్చిన హింట్ ఏంటంటే సెంటర్ లైస్ ఆన్ దిస్ లైన్. బట్ ఇన్ వీడియో నెంబర్ 1 లో మనం చేసాం వాట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ దిస్ ఈక్వేషన్? -g -f. సో గివెన్ దట్ C -g -f lies on 4x plus 3y minus 1 equals to 0. సెంటర్ అనేది చూడండి, ఈ లైన్ అనేది సెంటర్ గుండా పాస్ అవుతుంది కాబట్టి సెంటర్ లైస్ ఆన్ దిస్ ఈక్వేషన్. సో xy ప్లేస్ ఈ రెండు రాసినట్లయితే 4 into -g plus 3 into -f minus 1 equals to 0. Minus 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 get cancelled. 4g plus 3f plus 1 equals to 0. Okay, this is the equation number 4. ఇప్పుడు మనం ఇందులో C అనేది ఎలిమినేట్ అయిపోయింది, ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి 2 - 3 చేసినట్లయితే ఈ 2 ప్లస్ ఈ ఎలిమినేట్ చేసినట్లయితే ఆ వచ్చిన ఈక్వేషన్ ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి g, f వాల్యూస్ ఫైండ్ అవుతాయి అని అర్థం. సో మనకి ఏంటంటే ఇప్పుడు 2 - 3 చేద్దాం. 2 - 3 చేస్తే సెకండ్ ఈక్వేషన్ 8g plus 2f plus c equal to -17. Third equation 12g
plus 10f plus c equals to minus 61. Minus 61. Okay. This is minus, this is minus, this is these two are cancelled. 8g minus 12g minus 4g, 2f minus 10f minus 8f equals to, you can take this is minus plus. Okay, 61 minus 17, 11 minus 4, 11 minus 7, 4, 5, 44. Okay, 5 minus 1, 44. Plus or minus? Plus. Okay. Next, this equation is divisible by minus 4. This equation is divisible by minus 4. You can take g plus 2f equals to minus 11. 11 4 is 44. Minus 11. So, this equation converted to 2f plus 11 equals to 0. This is the equation number 5. Already, we have the fourth equation eliminating c and fifth equation eliminating c. So, we have to take these two and solving 4 and 5. Solving 4 and 5. G F1. First middle take 3, 1, 4, 3. Next 2, 11, 1, 2. So G by 11 3s are starting. 33 minus 2 1s are 2. That equals F by 1 minus 44. 1 by 8 minus 3. 8 minus 3. Okay. G by 33 minus 2, 31. That equals F by minus 41. That equals 1 by 8 minus 3, 5. This is the question number 4, model number. So 4 into minus g plus 3 into minus f minus 1 equals 0. 4g plus 3f plus 1 equals to 0. Next here 2 minus 3. 2 minus 3. 8g plus 2f plus c equal minus 17. 12g plus 10f plus c equals to minus 61. Okay. Next divide by 4. G plus 2f plus 11 equals 0. Take 3, 1, 4, 3. Okay. Next, can take fifth equation 2, 11, 1, 2. G by 33 minus 2. F by 1 minus 44, 1 by 8 minus 3. Okay. Can take G value. G equals to 31 by 5. 31 by 5. These two are equal and these two are equal. F equals to minus 41 by 5. This is G value, this is F value. Next find the C value. First take the S. Next A point 4 comma 1, B point 6 comma 5. So we have to apply this point 4 square 16, y square 1 plus 2 into 4 8 plus 2 into 1 2f plus equal to 0. This is the second equation. 8g plus 2f plus c equals to minus 70. Next B point 36 plus 25 plus 2 into 6 plus 2 into 5 10f plus c. 12g plus 10f plus c equals to 36 plus 25 11 61. Okay, minus 61. But c point lies on this equation. So 4 into minus g plus 3 into minus f minus 1 equal to 0. Multiply with the minus, we get 4g plus 3f plus 1 equals to 0. 2 minus 3, 2 minus 3, 8g plus 2f plus equal to minus 17, 12g plus 10f plus equals to minus 61. Okay, 40, 50, 61. So 8g minus 12g minus 4g, 2f minus 10f minus 8f, 44 divided by minus 4, g plus 2 equals to minus 11. G F1, G value 3, 1, 4, 3, okay, 2, 11, 1, 2, okay, G by 11 3 is 33 minus 2, F by 1 minus 44, 1 by 8 minus 3, get minus 40, 41, 43, minus 43, 31 minus 2, 31, 1 minus 44, minus 43. So G value 31 by 5, F value minus 43 by 5. Minus 43 by 5. Next C value. You can take this equation or this equation or this equation.
No, these two can take these two. Second equation is better. 8g plus 2f. 8g plus 2f plus equal to minus 70. Okay, g in 8 into what is g value? 31 by 5 plus 2 into what is f value? Minus 43 by 5 plus c equals to minus 70. 31 into 8 is 248 by 5 minus 43 into 2 86 by 5 plus c equals to minus 70. Okay, 248 minus 86 2 next 1 4 okay 6 162 by 5 plus c equals to minus 17. Okay, 162. So c equals to minus 70 minus 162 by 5 minus 85 minus 162 by 5. These two are adding 5 plus 2 7 8 plus 6 14 1 2 minus 247 by 5. This is the C value. From taking equation number 1. From first equation, x square plus y square plus 2, what is g value? 31 by 5. 31 by 5. X plus 2 into what is f value? Minus 43 by 5 plus what is c value? Minus 247 by 5 equals to 0. We can take LCM 5x square plus 5y square plus 62x minus 86y minus 247 equals to 0. This is the final answer. Okay, this is the model number 4. Okay, next we have to continue the model number 5. Find the equation of circuit passing through. Find the equation of the circuit passing through. Passing through 4, 1, 6, 5 and having the passing through minus 2, 3 and 4, 5 and having the center and having the center lies on x-axis. Center lies on x-axis. This is also easiest problem and also this is the last problem of this chapter. What is given asking the question? Find the equation of circuit passing through 2 points. Okay, this is the circuit passing through 2 points A, B and center lies on the x-axis. Here center is there. This is x-axis. So center lies on x-axis. What is the condition for lies on x-axis? 1 point lies on x-axis. 1 point lies on x-axis. Here y coordinate is equals to 0. Y coordinate is equals to 0. So here what is center? Minus g minus. Y, what is y coordinate? F. Here f equals to 0. We can take directly by asking the question. Okay. So let the general equation of the circle be. General equation of
the circle be x square plus y square plus 2gx plus 2fy plus c equals to 0. Here, given that center lies on x-axis, center lies on x-axis, so f equals to 0. Center lies on x-axis, so f equals to 0. So the equation converted to x square plus y square plus 2gx plus c equals to 0. This is the equation number 1. Here this equation is passing through given points. What is given points? Minus 2, 3 and b 4, 5. So a belongs to S. Here minus 2 whole square 4, 3 square 9, x value minus 2, so minus 4g plus c equals to 0. There is no y. Okay. So minus 4g plus c equals to minus 13. This is the equation number 2. And b belongs to S. b square 4 square 16 plus 25 plus 2 into 4 8g plus not c f y value. So 8g plus c equals to minus 41. 25 plus 16 41 minus 41. This is equation number 3. Okay. Next 2 minus 3. 2 minus 3. We get g value. Minus 4g plus c equals to minus 13. 8g plus c equals to minus 41. Clear? Here minus plus. These two are cancelled. Minus 12g equals to 41 minus 13, 28. So get the value of g equals to minus 28 by 12. Cancel. 4 3 is a 4 7. What is the g value? Minus 7 by 3. G equals to minus 7 by 3. Next, we can take second equation or third equation. From 2 minus 4 g value minus 7 by 3 plus c equals to minus 13. 4 into 8 28 by 3 plus c equals minus 13. C equals to minus 28 by 3 minus 13. 3 is the LCM. Minus 39 by 3. Minus 39 minus 28. Minus 67 by 3. This is the C value. What is C value? Minus 67 by 3. From take the equation number 1 to get the answer. From equation number 1, equate x square plus y square plus 2. What is g value? Minus 7 by 3 into x plus, this is first equation. There is no f value. 2 plus c. C. What is c? Minus 67 by 3. 3 is the LCM. 3x square plus 3y square minus 14x minus 67 equals to 0. This is the answer. Okay. 3x square plus 3y square minus 14x minus 67. ఈ మోడల్లో సెంట్రల్ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ లో వేరే ప్రాబ్లమ్స్ లేవు, ఓన్లీ ఒక ప్రాబ్లం ఉంది కాబట్టి ఇది చేయొచ్చు. మోడల్ నెంబర్ 4 లోని మీరు ప్రాక్టీస్ కోసం మీ బుక్ లో 3 or 4 ప్రాబ్లమ్స్ ఉంటాయి. మోడల్ నెంబర్ 3 లోని ఫైండ్ సి వాల్యూ అనేది కూడా మనకి ఒకటే ప్రాబ్లం ఉంది కాబట్టి అదొకటే, మరి వేరేది లేదు. ఓకేనండి. అడిగితే ఆ మోడల్ అదే అడగాలి, ఈ మోడల్ ఇదే అడగాలి. ఓకేనండి. మిగిలిన మోడల్స్ లో మనం ప్రాక్టీస్ అనేవి మీ బుక్ లో చూసుకుని చేసుకోవచ్చు సేమ్ మోడల్. థ్యాంక్ యూ వెరీ మచ్ టు యు ఆల్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వేరే చాప్టర్తో కలుద్దాం.